ఇప్పుడంటే పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇక్కడనే ఏదో ఒకటి ఉడకబెట్టుకొని తిని గమ్మున ఉంటున్నాం కానీ చిన్నప్పుడు పండుగ వచ్చినదంటే చాలు ఊరికి పోయేది, చుట్టాలతో కలిసి ముచ్చట్లాడుకుంటే ఎంజాయ్ చేసేది. పండుగ అంటే మరిగా అట్లనే ఉండాలి. పండుగ పూట కూడా పాత ముచ్చట్లే అంటే ఎట్లా అన్నట్టు పండుగ అంటే యాదకొచ్చింది. క్రిస్మస్ పండుగ ఎట్లెట్లా అయ్యింది, ఏం కథ, ఒక్కసారి అట్లట్లా పోయి చూసేద్దాం పార్రి. అన్నిటికంటే ముందుగాల పులివెందులకు పోదాం పాండ్రే. ఎప్పట్లెక్కనే మాజీ సీఎం జగనాలు సారు పండుగకు పుట్టింటికి పోయిండు. అయినోళ్ళ నడుమ కూకొని దేవునికి ప్రార్థనలు చేసిండు. ఇక ఆస్తి పంచాదులు చేయబట్టి అట్లయింది ఇట్లయింది అనుకున్నారు చాలా మంది. గాని పండుగ పూటల్లో సిఎస్ఐ చర్చిల తల్లి విజయమ్మతోని కలిసి సారు కేకు కత్తిరించిండు. గంతేకాదు కొడుకుని ప్రేమతోని ముద్దాడింది తల్లి. ఇక లేక లేక సార్ వచ్చిండని పబ్లిక్ పోటు వాళ్ళకి ఎగబడ్డారు. ఒక అక్కనైతే కాళ్ళు పట్టుకొని ఇడిచిపెట్టలేదు. ఊకో అంటే కూడా ఇడవలేదు. ఆఖరికి పక్కపోంటున్నోళ్ళు సంజాయిస్తే గాని అక్క శాంతించలేదు. గదే లొల్లిలో ఓ అన్న సంటి బిడ్డనెత్తుకొచ్చి పేరు పెట్టుమని అడిగిండు. సారుకు నచ్చిన పేరు పెట్టి నవ్వుకుంటూ పోయిండు. అంత మంచిగానే ఉన్నది గాని ఎప్పటికీ పండుగకు పుట్టింటికే పోతుండే షర్మిలక్క. కానీ ఈసారి మాత్రం కనిపించలేదు. ఇక రెండు రాష్ట్రాలలో క్రిస్మస్ పండుగ సంబురాలు మస్తు జోరుగా నడిచినాయి. చర్చీలన్నీ పబ్లిక్ తోని నిండినాయి. ప్రార్థనలు చేసి అందరూ దేవుని దీవెనార్తులు తీసుకున్నారు. జిల్లాల పొంటి మంత్రులు, లీడర్లు చర్చీలకు పోయి ప్రార్థనలు చేసి పబ్లిక్ తోని కలిసి పండుగ చేసుకున్నారు. అటు దేశం అంతా కూడా క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా చేసిండ్రు. రంగురంగుల లైట్లతోని, తీరొక్క డెకరేషన్లతోని చర్చీలన్నీ వెలిగిపోయినాయి.